నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో గోవింద. శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అద్భుతమైనటువంటి చిన్ని శిశువు శ్రీకృష్ణస్వామి యొక్క దివ్య లీలా విశేషాలు పరీక్షిత్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇంకా నామకరణ మహోత్సవం జరగాలి, కానీ లోకప్రసిద్ధుడైనటువంటి స్వామి ఆ పరమాత్ముడు, ఇంకా ఆ చిన్ని కృష్ణుడు పూతనను ఏ విధంగా ఉద్ధరించాడు, దుష్టచిత్త అయినటువంటి పూతనకు కూడా ఉత్తమమైనటువంటి గతి కలిగే విధంగా అనుగ్రహించినటువంటి ఆ స్వామి యొక్క దివ్య లీలా విశేషాలు అపురూపంగా వర్ణిస్తూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు. ఊహ తెలియనటువంటి పసిబిడ్డలు ఏమంత ఘనకార్యాలు సాధించగలరు, అతిమానుషమైనటువంటి దివ్యమైనటువంటి చరిత్రలు సాధించటం అనేటువంటిది పరమాత్మకే సాధ్యము అని మరొక్కసారి దృఢపరుస్తూ, అతడు శ్రీ మహావిష్ణువే తప్ప సామాన్యమైనటువంటి శిశువు కాదు అని అనిర్వచనీయమైనటువంటి చక్కని ఆ పరమాత్మ లక్షణాలను వర్ణించి చెప్పే దివ్య సన్నివేశం అని. బాలంచ తస్యా ఉరసి క్రీడంతమకుతో భయం గోప్యస్తూర్ణం సమభ్యేత్య జగృహుర్జాత సంభ్రమాః. పూతన మరణించింది. పెద్ద దేహంతో నిజ రూపాన్ని పొంది 6 క్రోసుల దూరం వరకు వ్యాపించి ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ నేలమట్టం అయ్యే విధంగా పడిపోయింది. రూపాన్ని పొంది అది చూడంగానే గోపాలకులు గోపికలు భయపడుతూ ఉన్నారు. ఏం జరిగింది ఏమిటి విపరీతం అని. కానీ ఆమెకు ఉత్తమ గతులు ఇచ్చినటువంటి పరమాత్ముడు మాత్రం ఏమీ ఎరుగని వాని వలె ఆ పూతన దేహం మీద అలా విలాసంగా ఉన్నాడు. అటువంటి వెంటనే గోపికలు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని ఎత్తుకుని గుండెలకు హత్తుకుని, అయ్యో ఎంత భయపడ్డాడో చిన్ని తండ్రి అంటూ వచ్చి, యశోదా రోహిణీభ్యాంతాః సమం బాలస్య సర్వతః రక్షాం విదధిరే సమ్యక్ గోపుచ్ఛభ్రమణాదిభిః. యశోద అలాగే బలరాముని తల్లి వసుదేవుని భార్య అయినటువంటి రోహిణి, నందుని భార్య యశోద, వీరిద్దరూ కూడా ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని రక్ష కల్పిస్తూ ఉన్నారు. అలాగే గోవుకి సంబంధించినటువంటి తోకను ఆ పిల్లవాని చుట్టూ తిప్పటం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. నేలన్ కూలిన దాని పెన్నురముపై నిర్భీతి క్రీడింపనో బాలారమ్మని మూపు చేర్చుకుని సంస్పర్శించి ఊరార్చుచున్ గోలాంగూలము త్రిప్పి గోవు రజమున్ గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబు అలదిరి ఆ 12 నామంబులన్. అయ్యో చిన్నపిల్లవాడు ఎంత భయపడిపోయాడో, ఏమిటి వికృతమైన ఆకారం ఈ పూతన, ఈ రాక్షసి ఎవరు, ఈ పిల్లవాడు ఎంత భయపడిపోయాడు అని అక్కును చేర్చుకుని రక్ష ఇస్తూ ఉన్నారు ఆ పిల్లవానికి. గోమూత్రేణ స్నాపయిత్వ పునర్గోరజసార్భకం రక్షాం చక్రుశ్చ శకృత 12 నామభిః. గ్రహదోషాలన్నీ పోవటం కోసం, బాల్యంలో ఏదైనా దుష్టగ్రహాలు గనక ఇబ్బంది పెడుతూ ఉంటే పిల్లల్ని అవి పోగొట్టడం కోసం చేయదగినటువంటి ఆ రక్ష అనేటువంటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గోమూత్రాన్ని చల్లారు ఆ పిల్లవాని మీద, గోధూళితో చక్కగా ఆ శరీరం మీద వివిధ అంగాల్లో ఆ గోధూళిని అలదారు. రక్షాం చక్రుశ్చ శకృద, అదేవిధంగా గోమయాన్ని కూడా ఆ పిల్లవానికి చక్కగా ఆయా అంగాల మీద స్పృశింపజేస్తూ ఉన్నారు. వివిధ గోప్యః సంస్పృష్ట సలిలాః అంగేషు కరయోః పృథక్. శ్రీ మహావిష్ణువు పరమాత్మకు సంబంధించినటువంటి 12 నామములతో
చక్కగా రక్ష కల్పిస్తున్నారు ఆ పిల్లవానికి. ఇతడే పరమాత్మ, కానీ వారి హృదయంలో మాత్రం పసిపిల్లవాడు, మనవాడు ఆపదల పాలవుతున్నాడనేటువంటి భయం అనేది అధికమైపోయింది. దానివల్ల ఆ పరమాత్ముని అనుగ్రహం వల్ల, ఆ పరమాత్ముని రక్ష వల్ల ఈ బిడ్డ క్షేమంగా ఉండుగాక అని భావన చేస్తూ అమితమైనటువంటి అభిమానాతిశయంతో ఆ పిల్లవానికి రక్ష కల్పిస్తూ ఉన్నారు. గోప్య సంస్పృష్ట సలిలా అంగేషు కరయో పృథక్ క్షేమంగా న్యస్యాత్మన్యథ బాలస్య బీజన్యాసమకుర్వత. తమకి ముందుగా న్యాసం చేసుకున్న రంగన్యాస కరన్యాసముల గోపికలు ఆ తరువాత ఆత్మన్యథ బాలస్య, ఆ తర్వాత పిల్లవానికి బీజన్యాసమకుర్వత, ఆ పిల్లవాడిని చేతులతో ఆయా అంగముల యందు స్పృశిస్తూ రక్షణ కల్పిస్తూ ఉన్నారు చక్కని స్తోత్రంతో. ఇది దృష్టిదోష నివారకమైనటువంటి కవచ సూక్తము అని వర్ణింపబడింది. పిల్లలకి ఏదైనా బాలారిష్టములు కలిగినాయి అనుకున్నప్పుడు చక్కగా ఆ పిల్లలకు కనుక ఈ శ్లోకములు పఠించి రక్ష చేసినట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతారు. నివారక అవ్యాదజోంఘ్రిమణిమాంస్తవ జాన్వధోరు యజ్ఞోచ్యుత కటితటం జఠరం హయాస్య హృత్కేశవస్త్వదుర ఈశ ఇనస్తు కంఠం అని పెద్ద. విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరకం. జన్మలేనటువంటి వాడు ఆ శ్రీహరున్నాడే అజహ, ఆ శ్రీహరి నీ పాదములను రక్షించుగాక. కేశవ మణిమాన్, కౌస్తుభధారి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నీ మోకాళ్లను రక్షించుగాక. యజ్ఞ, యజ్ఞస్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు నీ ఊరు భాగములను తొడలను రక్షించుగాక. మణిమ అచ్యుత, అచ్యుతుడనే బిరుదు కలిగినటువంటి ఆ పరమాత్మ నీ నడుముని రక్షించుగాక. హయాస్య, హయగ్రీవుడని పేరొంది ఆ అశ్వముఖం కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నీ ఉదరమును రక్షించుగాక. అచ్యుత కేశవ, కేశవుడనే పేరు కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు నీ హృదయాన్ని, గుండెను రక్షించుగాక. అస్య ఈశ, ఈశుడనే పేరు కలిగినటువంటి ఆ పరమాత్మ నీ వక్షస్థలాన్ని రక్షించుగాక. నీ ఉదరము. ఇనః, సూర్యస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు అనే పేరు కలిగిన నీ కంఠమును రక్షించుగాక. అదేవిధంగా సర్వవ్యాపకుడై విష్ణువనే పేరుతో ప్రసిద్ధుడైనటువంటి ఆ పరమాత్మ నీ భుజమును రక్షించుగాక. ఉరుక్రమ, 3 అడుగులతో లోకములన్నింటినీ వ్యాపించినటువంటి ఆ పరమాత్ముడు నీ నోటిని, ముఖాన్ని రక్షించుగాక. ఈశ్వర, ఈశ్వరుడని ప్రసిద్ధి చెందినటువంటి ఆ పరమాత్మ నీ శిరస్సును అవ్యాత్ రక్షించుగాక అని ఆ అంగముల యందు చక్కగా రక్షణ చెబుతూ ఉన్నారు. చక్రియగ్రత సహగదో హరిరస్తు పశ్చాత్ త్వత్పార్శ్వయో ధనురసీ మధుహాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్రః తార్క్ష్యః క్షితౌ హలధరః పురుషః సమంతాత్. చక్రీ, చక్రం ఆయుధంగా కలిగినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, చక్రధారి అయినటువంటి ఆ శ్రీహరి నీ ముందు భాగాన్ని రక్షించుగాక, నీ ముందుండి ఎప్పుడూ రక్షించుగాక. సహ గద, గదతో కూడినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నీ వెనుక భాగాన్ని రక్షించుగాక. తత్పార్శ్వయోహో, ఇరుప్రక్కల, నీకు 2 ప్రక్కలా కూడా ధనురసి, ధనుస్సు ధరించినటువంటి ఆ మధుసూదనుడు, అలాగే కత్తిని ధరించినటువంటి ఆ శ్రీహరి నిన్ను రక్షించుగాక. అదేవిధంగా శంఖము కలిగినటువంటి ఆ శ్రీహరి దిక్కుల యొక్క మూలల యందు, విదిక్కుల యందు సర్వదా నిన్ను రక్షించుగాక. ఉపేంద్రుడని బిరుదు పొందినటువంటి ఆ పరమాత్ముడు నీ పైభాగమున రక్షించుగాక, ఉపరిభాగంలో. అదేవిధంగా గరుడ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ భూమి మీద నిన్ను రక్షించుగాక. నాగలిని ధరించినటువంటి ఆ హరి అన్ని వైపులా నీకు రక్షకునిగా ఉండుగాక. రక్షితార్క్ష్యః క్షితౌ హలధరః పురుషః సమంతాత్, అన్ని వైపుల నుండి ఆ హలధరుడైనటువంటి పరమాత్మ నిన్ను రక్షించుగాక అని చెప్పి, ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్నారాయణోవతు
శ్వేతద్వీపపతిశ్చిత్తం మనోయోగేశ్వరోవతు. అలాగే హృషీకేశుడనే పేరు కలిగినటువంటి ఆ పరమాత్మ నీ ఇంద్రియములను రక్షించుగాక. అదేవిధంగా నారాయణ శబ్దంతో పిలువబడేటువంటి ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు నీ ప్రాణశక్తిని రక్షించుగాక. శ్వేతద్వీపపతి అయినటువంటి ఆ పరమాత్మ నీ స్మృతిని రక్షించుగాక, నీ చిత్తమును. అదేవిధంగా అలాగే యోగేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ నీ మనస్సుని స్థిరంగా ఉంచి రక్షించుగాక అని చెబుతూగాక. పృష్ణి గర్భస్థు తే బుద్ధిం ఆత్మానం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవింద శయానం పాతు మాధవ. పృష్ణిగర్భుడు అని పేరు పొందినటువంటి ఆ పరమాత్మ నీ బుద్ధిని రక్షించుగాక. పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నీ వ్యక్తిత్వాన్ని రక్షించుగాక. ఆత్మానం భగవాన్ పరః, పరుడైనటువంటి ఆ భగవంతుడు నిన్ను సర్వకాల సర్వావస్థల యందు రక్షించుగాక. గోవిందుడని ప్రసిద్ధి పొందినటువంటి ఆ పరమాత్ముడు ఆడుకునే సమయంలో పసిపిల్లవానిగా నీవు ఆడుకుంటూ ఉంటావు. ఆ పిల్లవానిగా నువ్వు ఆడుకునేటప్పుడు నిన్ను రక్షించుగాక. మాధవుడని బిరుదు పొందినటువంటి ఆ పరమాత్మ నిద్రించే సమయంలో నిన్ను రక్షించుగాక. పొందినట్టు క్రీడంతం పాతు గోవింద శయానం పాతు మాధవ అని చెప్పి ఆ పిల్లవ్రజంతమవ్యాత్ వైకుంఠ ఆసీనం త్వాం శ్రియఃపతి భుంజానం యజ్ఞభుక్పాతు సర్వగ్రహ భయంకర. వైకుంఠవాసి, వైకుంఠుడు అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నడిచి వెడుతున్నటువంటి నిన్ను ఎల్లప్పుడూ నడిచే సమయంలో రక్షించుగాక. శ్రియఃపతి, లక్ష్మీదేవి భర్త అని ప్రసిద్ధి చెందినటువంటి ఆ పరమాత్ముడు కూర్చుని ఉన్న సమయంలో నిన్ను రక్షించుగాక. అలాగే యజ్ఞభోక్త, సమస్తమైనటువంటి బాలగ్రహములకు భయంకరుడు, వాటిల్ని నశింపజేసేటువంటి వాడు, దుష్టగ్రహాలన్నింటినీ నాశనం చేసేటువంటి వాడు అనే బిరుదు పొందినటువంటి ఆ పరమాత్ముడు సమస్తమైన పిశాచాలకు భయాన్ని కలిగించేటువంటి ఆ పరమాత్మ ఆహారాన్ని స్వీకరించేటప్పుడు నిన్ను రక్షించుగాక. దుష్టగ్రహాల డాకిన్యో యాతు ధాన్యశ్చ కూష్మాండా ఏ అర్భకగ్రహాః భూత ప్రేత పిశాచాశ్చ యక్షరక్షో వినాయకా. అన్ని సందర్భాల్లోనూ చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఏ విధమైనటువంటి దుష్టగ్రహ బాధలు కలగకూడదు అంటే నిరంతరము హరినామస్మరణమే తరణోపాయము అని చెబుతున్నారు. డాకిన్య యాతు ధాన్యశ్చ కూష్మాండాయే అర్భకగ్రహాః. డాకిన్య ఆ పేరు కలిగిన రాక్షసులు అంటే దుష్ట స్త్రీలు, యాతు ధాన్య అదో రకమైనటువంటి రాక్షసులు, కూష్మాండాహ క్షుద్రదేవతలు, అర్భకగ్రహాః పిల్లల్ని పీడించేటువంటి గ్రహాలు, యక్షులు రాక్షసులు క్షుద్రదేవతలు, భూత ప్రేత పిశాచాలు విఘ్నాలు కలిగించేటువంటి రాక్షసులు, కోటరా రేవతి జ్యేష్ఠ పూతన మాతృకాదయః ఉన్మాదా ఏ హ్యపస్మారాః దేహ ప్రాణేంద్రియద్రుహః. గ్రహాః కోటర అనే పేరు కలిగినటువంటి చెట్టు తొర్రలాంటి వికృతమైన ముఖం కలిగినటువంటి దుష్టగ్రహాలు, రేవతులు జ్యేష్ఠలు పూతనలు మాతృకలనే పేరు కలిగినటువంటి ఆ దుష్టగ్రహాలు, మతిభ్రమణం కలిగించేటువంటి గ్రహాలు, మనస్సుని భ్రాంతి కలిగించి చిత్తభ్రాంతిని కలిగించేటువంటి గ్రహాలు, దేహాన్ని ప్రాణాన్ని ఇంద్రియాలను నశింపజేసేటువంటి దుష్టమైన గ్రహాలు, ఇవన్నీ కూడా స్వప్న దృష్టా మహోత్పాతాః వృద్ధ బాలగ్రహాశ్చయే సర్వే నశ్యంతు తే విష్ణోః నామగ్రహణ భీరవః. కలలో కనిపించేటువంటి అపశకునాలు, అదేవిధంగా పెద్దలను పిల్లలను కూడా కష్టపెట్టి బాధపెట్టి పీడించేటువంటి గ్రహాలు, ఇవన్నీ కూడా సర్వే నశ్యంతు తే విష్ణోః నామగ్రహణ భీరవః. విష్ణునామాన్ని కీర్తించినంత మాత్రముననే భయపడి దూరంగా వెళ్ళిపోతాయి. మనం ఏ పనులు చేస్తున్నా ఏ కార్యం చేస్తున్నా ఆ సమయంలో ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటూ గనక మన కార్యక్రమాలను నిర్వహించుకున్నట్లయితే దైనందిన జీవితంలో
ఆ నామస్మరణం అనేటువంటిది అనేక రకములైన బాధల నుంచి మనని తొలగించి రక్షిస్తుంది అని చెబుతూ ఉన్నారు. మనం శ్రీ సుఖ ఉవాచ ఈ విధంగా గోపికల యొక్క అనురాగ విశేషాన్ని, అభిమాన విశేషాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇతి ప్రణయ బద్ధాభి గోపీభి కృతరక్షణం. ఆ శ్రీకృష్ణ స్వామి పట్ల వాళ్ళు పెంచుకునేటువంటి అభిమానం అంటే నందుడు యశోద ఎంత సహృదయం కలిగిన వాళ్ళైతే ఆ గోపాలకులకు గోపికలకు అంత ఆదరం కలుగుతుంది. వారి బిడ్డను చూడంగానే అతడు తమ సొంతం, తమ ఇంట్లో వాడే అనేటువంటి భావనతో విపరీతమైనటువంటి అమితమైనటువంటి వాత్సల్యాన్ని, అభిమానాన్ని, అనురాగాన్ని, ప్రేమను పెంచుకుంటూ ఉన్నారు గోపాలకులు గోపికలు. హృదయం కితి ప్రణయబద్ధాభి, ప్రేమతో కట్టివేయబడినటువంటి ఆ గోపికలు, వారి చేత రక్ష చేయబడినటువంటి పరమాత్మ, ఆయనే అందరినీ రక్షించేవాడు, ఆయనకు వీళ్ళు రక్ష చేశారంటే మనవాడు అనేటువంటి భావనతో ఆ పరమాత్మను తమ సొంతవానిగా భావన చేసేటువంటి ఒక అమితమైనటువంటి భక్తితో కూడిన ప్రేమ భావం. కృతరక్షణం పాయయిత్వా స్తనం మాత సన్యవేశయదాత్మజం. ఆ తరువాత ఆ పిల్లవాడికి యశోదాదేవి చక్కగా పాలు త్రాగించి సన్యవేశయతు నిద్రపుచ్చింది. ఆత్మజం తన పుత్రునిగా భావిస్తున్నటువంటి పరమాత్మను నిద్రపుచ్చింది. భక్తి తావన్నందాదయో గోపాహ మధురాయ వ్రజంగతాః విలోక్య పూతనా దేహం బభూవు అతి విస్మితాః. ఈలోపు కప్పం కట్టడానికి వెళ్ళినటువంటి నందుడు తదితరులైనటువంటి గోపాలకులు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. గోవ్రజానికి చేరుకుని జరిగిన ఈ హడావిడంతా చూసి వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. మధుర నుంచి ఆ పల్లెకి వచ్చి విలోక్య పూతనా దేహం, ఆ పూతన యొక్క భయంకరమైన దేహాన్ని చూచారు. చూచి అతి విస్మితాః, ఆశ్చర్యచకితులయ్యారు వాళ్ళంతా. నందుడు అనుకున్నాడు, అబ్బో నూనం బతర్షి సంజాతో యోగేశో వా సమాససః స ఏవ దృష్టో హ్యుత్పాతో యదాహానక దుందుభి. తప్పనిసరిగా వసుదేవుల వారు ఋషే ఉంటాడు. బత ఆహా అయ్యో చూచారు. ఋషి వసుదేవుడు ఋషే తప్పనిసరిగా. ఎందువల్లంటే లేకపోతే యోగాన్ని సాధించినటువంటి గొప్పవాడా అతను, లేకపోతే ఈ గోవ్రజంలో జరగబోయేటువంటి ఉత్పాతాలు ముందుగానే ఎలా తెలుసుకున్నాడు వసుదేవుడు? స ఏవ దృష్టో హ్యుత్పాతో యదా హానకదుందుభి. ఆ వసుదేవుడు ముందే చెప్పాడు, తొందరగా వెళ్ళు, పన్ను కట్టేశావు కదా కంసుడికి, త్వరగా ఆ గోవ్రజానికి చేరుకో, లేకపోతే అక్కడ ఎన్నో ఉత్పాతాలు జరుగుతాయి అని ముందుగానే సూచన చేశారు వసుదేవుల వారు. లేకపోతే కళేబరం పరశుభి ఛిత్వా తత్తే వ్రజౌకసః దూరే క్షిప్త్వా అవయవశః న్యదహన్ కాష్ఠధిష్ఠితం. ఆ పడిపోయి ఉన్నటువంటి పూతన యొక్క దేహాన్ని గొడ్డలి తీసుకుని భాగాలుగా ఖండించారు, ముక్కలు ముక్కలుగా ఖండించారు ఆ గోపాలకులు. కళేబరం పరశుభి ఛిత్వా, గొడ్డళ్లతో ఆ గోపాలకులంతా ఖండించి దూరే క్షిప్త్వా, దూరంగా పడేసి, తామున్న చోటికి దూరంగా పడవేసి, అవయవశః, అవయవాలుగా పడవేసి గుట్టగా చేసి, న్యదహన్ కాష్ఠధిష్ఠితం, కట్టెలు పేర్చి దహనం చేశారు. దహ్యమానస్య దేహస్య ధూమశ్చాగరు సౌరభః ఉత్థితః కృష్ణ నిర్భుక్తః సపద్యాః తపాత్మనః. ఎంతో విచిత్రంగా ఆ పూతన యొక్క దేహం అగ్నికి దహింపబడుతూ ఉంటే అందులో నుంచి సువాసన వస్తోంది. అగరు ధూపం లాంటి ఒక చక్కని సువాసన వస్తోంది తప్ప ఏ విధమైన దుర్వాసన రావట్ల. ధూమశ్చ అగరు సౌరభ, ఆ పొగంతా ఎలా ఉన్నది అంటే అగరు పరిమళంతో నిండిపోయి ఉన్నది. దహ్యమానస్య దేహస్య, ఆ దేహం నుంచి వచ్చేటువంటి ఆ వాసన ఎంతో సుగంధంగా ఉన్నది. ఉత్థితః కృష్ణ నిర్భుక్తః, ఎందువల్ల అంటే ఆ శ్రీకృష్ణ స్వామి ఆ పూతన యొక్క స్తన్యాన్ని స్వీకరించటం వల్ల, పాలు త్రాగడం వల్ల ఆమెలో ఉన్నటువంటి పాపాలన్నీ పోయినాయి. ఆమె ప్రాణాలను కూడా త్రాగేశాడు. ఎప్పుడైతే ఆ పరమాత్ముని యొక్క దివ్యమైన ముఖారవిందం ఆమె స్తన్యాన్ని సేవించిందో అంతటితోనే
ఆమెలో పూతనలో ఉన్నటువంటి పాపాలన్నీ పోయి పవిత్రురాలైపోయింది ఆ పూతన. విగత జీవైనప్పటికీ కూడా అందులో నుంచి వచ్చేటువంటి వాసన మాత్రం సుగంధమయ్యింది. అంటే పరమాత్మ సంస్పర్శ అనేటువంటిది మనకు అంత చక్కటి పవిత్రతను చేకూరుస్తుంది. పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది తెలిసి తెలియక చేసేటువంటి ఈ పాపాలన్నింటినీ పోగొట్టి పవిత్రుల్ని చేసేది ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహము, ఆయన స్పర్శ కటాక్షమే. అంత దారుణమైన స్వభావం కలిగినటువంటి పూతనకే ఆ స్వామి స్పర్శ వల్ల ఉత్తమమైనటువంటి చక్కని లక్షణం కలిగింది. ఆమె దేహానికి ఎక్కడా దుర్వాసన లేకుండా అగరు ధూపంలాగా సువాసన వచ్చేసింది. సపది ఆహతపాప్మన, వెంటనే పరమాత్మ స్పర్శ చేతనే ఆమె పాపాలన్నీ కూడా కొట్టబడ్డాయి, నశింపబడ్డాయి. పూతనాలోక బాలగ్ని రాక్షసి రుధిరాశన జిఘాంసయాపి హరయే స్తనం దత్వా ఆపసద్గతి. పిల్లలందరినీ వెతికి వెతికి చంపేటువంటి దుష్ట స్వభావం కలిగిన బాలగ్ని, పసిపిల్లల్ని చంపేటువంటి ఆ రాక్షసి, రక్తం తాగేటువంటి ఆ రాక్షసి కూడా జిఘాంసయాపి, చంపాలనేటువంటి ఆలోచనతో ఆ హరిని సమీపించి ఆయన్ని స్పృశించి హరయే స్తనం దత్వ, ఆ హరికి స్తన్యాన్ని ఇవ్వటం ద్వారా సద్గతిం ఆప, ఉత్తమ గతిని పొందింది అని చెబుతున్నారు. అంటే ఇది పూతన యొక్క ఉద్ధారణము. కిం పునః శ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే. పూతనని ఉద్ధరించేటువంటి దివ్యమైనటువంటి సన్నివేశాన్ని వర్ణించి చెప్పారు. కిం పునః శ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే యచ్చన్ ప్రియతమం కిన్ను రక్తాస్తన్మాతరో యథ. దుష్టమైనటువంటి కపటమైన ఆలోచనతో హాని చేద్దామని వచ్చినటువంటి రాక్షసి అయిన పూతనకే అంత సద్గతి కలిగిందంటే మరింక శ్రద్ధతో, ప్రేమతో, భక్తితో పరమాత్ముడైన ఆ శ్రీకృష్ణ స్వామికి స్తన్యాన్ని ఇచ్చినటువంటి తల్లులు కానీ, అదేవిధంగా పాలను అందించినటువంటి తమ పొదుగుల ద్వారా పాలన అందించినటువంటి గోవులకు కానీ ఇంకెంత ఉత్తమమైనటువంటి స్థానం వస్తుందో ఊహకే అందడం లేదంటున్నారు. యచ్చన్ ప్రియతమం కిన్ను రక్తాస్తన్మాతరో యథ. ఆ కృష్ణస్వామి మీద ద్వేషంతో ఈ పని చేసినటువంటి పూతనకే అంత ఉత్తమమైన సద్గతి లభించిందంటే మరి ఎంతో ప్రేమతో, భక్తితో, స్నేహంతో, అనురాగంతో, పుత్రవాత్సల్యంతో స్తన్యాన్ని ఇచ్చినటువంటి తల్లులకు, దేవకికి కానీ యశోదకు కానీ ఇంకా ఎంతటి గొప్ప ఉత్తమమైనటువంటి స్థానాలు లభిస్తాయో చెప్పనలవి కాదు కదా. రక్పద్భ్యాం భక్త హృదిస్థాభ్యాం వంద్యాభ్యాం లోకవందితై అంగం యస్యా సమాక్రమ్య భగవాన్ అపిబత్ స్తనం. హృదిస్థాభ్యాం లోకవందితై వంద్యాభ్యాం పద్భ్యాం. లోకముల చేతనే నమస్కరింపబడేటువంటి, దేవతల చేత నమస్కరింపబడే దివ్యమైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు ఆ స్వామి. భక్త హృదిస్థాభ్యాం, భక్తుల యొక్క హృదయాల్లో నిరంతరము నిలిచేటువంటి ఆ స్వామి. యస్యాహ అంగం సమాక్రమ్య, ఆ పూతన యొక్క దేహాన్ని ఆక్రమించి ఆ స్తన్యాన్ని ఆ పరమాత్ముడు స్వీకరించినంత మాత్రముననే ఆ పూతనకు దివ్యమైనటువంటి స్థానం దక్కింది. దేవతలు కూడా నిరంతరము తమ హృదయంలో ఆ స్వామి దివ్య వైభవాన్ని తలుచుకుంటూ స్మరిస్తూ ఉంటారు కదా. అలాంటి స్వామి ఆ పూతనను స్పృశించటం ద్వారా ఆమె ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందింది అని చెబుతున్నారు. దేహ యాతుధాన్యపి సా స్వర్గం అవాప జననీ గతిం కృష్ణభుక్త స్తనక్షీరా కిముగావోను మాతరః. ఒక రాక్షసి అయినటువంటి పూతనే సామాన్యమైనటువంటి ఒక మాతృదేవతలాగా, ఒక తల్లి బిడ్డకు ఏ విధంగా స్తన్యం ఇస్తుందో ఆ రకంగానే పూతను కూడా మారువేషంలో వచ్చి స్తన్యాన్ని ఇచ్చింది. కానీ ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆలోచన భయంకరమైనది. అలాంటి దుష్టభావం కలిగినటువంటి పూతనకే ఉత్తమ స్థానం లభించింది కదా. కృష్ణభుక్త స్తనక్షీరాహ కిముగావో నుమాతరః. ఇంకా ప్రేమతో శ్రీకృష్ణ స్వామికి స్తన్యాన్ని ఇచ్చినటువంటి తల్లులు కానీ, గోవులు కానీ ఇవన్నీ
వీళ్ళందరూ కూడా ఉత్తమ స్థానాన్ని పొందుతారనలో ఏ విధమైన సందేహం ఉన్నదంటున్నారు. పయాంసి యాసామపిబత్ పుత్రస్నేహ స్నుతాన్యలం భగవాన్ దేవకీ పుత్ర కైవల్యాద్యఖిల ప్రదః తాసాం అవిరతం కృష్ణే కుర్వతీనాం సుతేక్షణం న పునః కల్పతే రాజన్ సంసారో అజ్ఞాన సంభవః. యాసాం, ఎవరి యొక్క స్తన్యాన్నైతే ఆ శ్రీకృష్ణ స్వామి పానం చేశాడో, ఏ గోవుల యొక్క పాలనైతే, క్షీరాన్నైతే ఆయన స్వీకరించాడో, వారందరూ కూడా పుత్రవాత్సల్యంతోనేగా ఆ కృష్ణస్వామికి స్తన్యాన్ని ఇచ్చారు, పాలనిచ్చారు, గోవులు కానీ తల్లులు కానీ. కాబట్టి మరి అలా స్తన్యాన్ని స్వీకరించినటువంటి శ్రీకృష్ణస్వామి ఎంత గొప్పవాడు అంటే కైవల్యాద్యఖిల ప్రదః, మోక్షాన్నే ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి అలా ప్రేమతో ఆ స్వామికి స్తన్యాన్ని ఇచ్చినటువంటి గోవులు కానీ తల్లులు కానీ, ఈ కృష్ణ పరమాత్మను తమ పుత్రునిగా భావించేటువంటి వాళ్ళందరూ కూడా న పునః కల్పతే రాజన్ సంసారో అజ్ఞాన సంభవః, అజ్ఞానాన్ని కలిగించేటువంటి ఈ సంసార దుఃఖములను ఇకపై పొందరు. ఎవరైతే పుత్రవాత్సల్యంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ప్రేమాభిమానాలతో స్తన్యాన్ని ఇచ్చారో, పాలనిచ్చారో, వాళ్ళందరూ కూడా ఇక సద్గతులు పొందడం తప్ప వేరే గతి లేదు. వాళ్ళందరూ ఆయన అనుగ్రహానికి పాత్రులై మోక్షాన్నే పొందుతారు తప్ప వాళ్ళు మళ్ళీ పుట్టడం అనేది జరగదని చెబుతున్నారు. వాళ్ళందకట ధూమస్య సౌరభ్యం అవఘ్రాయ వ్రజౌకసః కిమిదం కుత ఏవేతి వదంతో వ్రజమాయయు. ఇక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తక్కిన గోపాలకులు, గోపికలు వీళ్ళందరూ కూడా ఏమిటి ఇక్కడ ఏదో జరుగుతోంది, కాలుతున్నటువంటి చితి నుంచి దివ్య సుగంధ పరిమళాలు వస్తున్నాయేమిటి అని ఆశ్చర్యచకితులై ఆ సువాసన గురించి తెలుసుకోవటానికి పరుగు పరుగునొచ్చారు ఆ గోవ్రజంలో ఉండేవాళ్ళంతా. కిమిదం కుత ఏవేతి, ఎక్కడి నుంచి వస్తోంది, ఏమిటిది అని అక్కడికి వచ్చారు. తే తత్ర వర్ణితం గోపైః పూతనా గమనాదికం శ్రుత్వా తన్నిధనం స్వస్తి శిశోశ్చాసన్ సువిస్మితాః. ఇలా ఎంతో ఉత్సుకతతో ఏం జరిగిందని తెలుసుకోవటానికి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గోపాలకులు, గోపికలంతా వచ్చారు. ఈ జరిగిన విషయాన్నంతా చూచినటువంటి వాళ్ళు వాళ్ళకి వర్ణించి చెబుతున్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.